24వ కీర్తన. సైన్యములకు అధిపతి ఒక యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి ఒక యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠమును వద్దని పిచ్చుకలకు నివాసం దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించి వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకలోయలో పడి వెలుచు దానిని జలమయముగా చేదురు, తొలకరి వారు దానిని దీవెనతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నుంచి ప్రయాణం చేదురు, వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతి ఒక దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమా దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖం లక్షింపము. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారంలో ఉండడం నాకు ఇష్టము. దేవుడు అయిన యెహోవా సూర్యుడును కేడమై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయకమానడు. సైన్యములకు అధిపతి వాగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. హల్లెలూయా. ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఎప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచినంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలమును రాత్రింపగలను ఉండక మానవని తన హృదయంలో అనుకొనను. హల్లెలూయా. 149వ కీర్తన అందరం కలిసి చదువుదామండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి. ఇశ్రాయేలు తమ్మును పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబురతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానం చేదురుగాక. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులే తమ పడకల మీద ఉత్సాహగానం చేదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సో 149వ కీర్తన మనం చూసాం. ఉత్సాహ గానములు, ఉత్సాహ స్తోత్ర గానములు, వాటి యొక్క ప్రాముఖ్యత. 6వ వచనం చూడండి. వారి నోట దేవునికి చేయబడు, అందరు చెప్పండి, ఉత్సాహ స్తోత్రములు. ఉత్సాహ స్తోత్రములు, ఉత్సాహ స్తోత్రములు. ఉత్సాహానికి ఏం కలపాలి? స్తోత్రాలకి ఏం కలపాలి? ఉత్సాహాన్ని కలపాలి. హల్లెలూయా. ఒక ఆయన వాళ్ళ భార్యతో అన్నాడంట, ఏమే ఈరోజు కూరలో మొత్తం ఉప్పు కనిపిస్తుంది అన్నాడంట. అంత కూర అంతా ఉప్పుగా ఉంది, ఎప్పుడు చేయలేదు ఇట్లా. ఏమి ఈరోజు అంతా ఎక్కడ చూసినా ఉప్పే ఉంది, ఎక్కడ చూసినా ఉప్పు కనబడుతుంది. అంటే మీకు తెలియదా అండి, ఈరోజు నేను చేసింది ఉప్పు ఫ్రై అనిందంట. ఉప్పు ఫ్రై అయితే ఇంకా ఉప్పు కాక ఏం కనిపిస్తుందండి అన్నదంట. కూరలో మనం ఎలా ఉప్పు కలుపుతామో స్తుతులకు మనం ఏం కలపాలి? ఉత్సాహాన్ని కలపాలి. హల్లెలూయా. ఉప్పు లేని కూర ఎట్లుంటుందో చాలామంది స్తుతులు కూడా అలాగనే ఉంటాయన్నమాట. వాళ్ళేమో ఇట్లా సీరియస్గా ఉంటారు, సంతోషించుడి ఆనందించుడి అని చదువుతుంటారు వాళ్ళు. కొంతమంది ఎట్లా అంటే సంతోషంగా ఉంటే అదేమో పాపం అనుకుంటారండి. ఉత్సాహంగా ఉంటే ఉల్లాసంగా ఉంటే దేవునికి వాక్యం రాబడింది, స్తోత్రాలకు ఏం కలపాలి? ఉత్సాహాన్ని కలపాలి. హల్లెలూయా. అందరు చెప్పండి, ఉత్సాహము, ఉత్సాహము. ఎప్పుడైతే స్తోత్రాలకు నీవు ఉత్సాహాన్ని కలుపుతావో నెక్స్ట్ ఏమి జరుగుతుంది అంటే చూడండి 7వ వచనము. అన్యజనులకు ప్రతిదండన చేయుటకు ప్రజలను శిక్షించుటకు గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును విధించబడినటువంటి తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. ఎప్పుడైతే ఉత్సాహ స్తోత్రాలు నువ్వు చేస్తావో, పరిస్థితులు ఎలా ఉన్నా, నీ చుట్టూన్న వారు ఎలా ఉన్నా, నీ చుట్టూ ఉన్నటువంటి శత్రువులు ఎలా ఉన్నా, ఆ శత్రువులు 2 వర్గాల వారైనా, 2 వర్గాల వారంటే ఒకటి దయ్యం వర్గం, రెండోది మానవుల వర్గం అనమాట.
There are two kinds of enemies. We have two kinds of enemies. Human enemies and demonic enemies. We have demonic enemies and human enemies. దయ్యంగాడు ఎప్పుడు కూడా మనకు శత్రువే. అయితే దయ్యంగాడు కూడా కొన్ని దయ్యాలను ప్రత్యేకంగా మన కొరకు నియమించి ఉన్నాడు. వాడు కొన్ని దయ్యాలను ప్రత్యేకంగా ఆర్డీజే మినిస్ట్రీస్కు వ్యతిరేకంగా వాడు నియమించి పెట్టుకుని ఉన్నాడు. వాడి గుంపు ఉంది. మనం గుడ్డి వాళ్ళగా ఉంటే, అందుకే గుడ్డి వాళ్ళగా ఉంటే చాలా అసలు బతకలేమండి మనము. మరి ముఖ్యంగా ఒక ఆత్మ చేత పరిచర్య జరిగించాలంటే గుడ్డితనముతో ఉంటే అసలు పరిచర్య చేయలేము. వీ షుడ్ బి ఏబుల్ టు సీ. కెనెత్ గారు అంటారు, ఏమంటారు తెలుసా, నేను ఆత్మీయ మండలంలోనికి అడుగు పెట్టాలంటే గంటసేపు పట్టేది. ఇనిషియల్గా గంటసేపు భాషలో ప్రార్థన చేస్తే అప్పుడు ఆత్మీయ ప్రపంచంలోనికి, ఆత్మీయ మండలంలోనికి ఎంటర్ అవుతాడంట. అది అయితే కొంతకాలం తర్వాత దేవునితో బాగా నడిచిన తర్వాత 2 నిమిషాల్లో ఉంటానన్నాడు. అక్కడ 2 నిమిషాల్లో ఎంటర్ అయిపోతాను ఆత్మీయ మండలంలోనికి. హల్లెలూయా. ఆత్మీయ మండలంలోకి వెళ్తేనే పరిష్కారాలు వస్తాయి, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఎంతసేపు నా గుడ్డి ప్రార్థనలు చేసుకుంటా, గుడ్డి నమ్మకాలు చేసుకుంటూ ఉంటే ఏమి సాధించలేం. ఏదో దేవుడు కనికరించి సరేపో అని కొన్ని ఇస్తాడు తప్ప అసలు సిసలైనటువంటి పరిష్కారాలు, శాశ్వతమైన పరిష్కారాలు నువ్వు ఆత్మీయ మండలంలోనికి వెళ్ళకుంటే నువ్వు పొందుకోలేవు. కెనెత్ గారు అంటారు, 2 నిమిషాల్లో ఐ విల్ బి దేర్ ఇన్ ఫ్యూ మినిట్స్. ఐ విల్ ఎంటర్ ఇన్ టు ద రెల్మ్స్ ఆఫ్ ద స్పిరిట్ రెల్మ్లోకి వెళ్ళిపోతే అన్నీ తెలుస్తూ ఉంటాయి, అన్నీ కనిపిస్తూ ఉంటాయి. దేవదూతలు కనిపిస్తుంటారు, దయ్యాలు కనిపిస్తుంటాయి. హల్లెలూయా. ఒకరి మనిషి వెనక ఎవరు పని చేస్తున్నారు, ఒక మనిషి ఎలా ఉన్నారు, అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆత్మల వివేచన వరం. యేసుప్రభు ప్రార్థన జీవితం కూడా అలాగే ఉండేది. యేసుప్రభు ప్రార్థన జీవితంలో ఆయన చూసేవాడు, ఆయన వినేవాడు. తండ్రిని చూసేవాడు, తండ్రి యొక్క స్వరాన్ని వినేవాడు. దేవునిని చూడలేనటువంటి ప్రార్థన, దేవుని స్వరం వినలేనటువంటి ప్రార్థన అసలు ప్రార్థనే కాదు. అది ప్రార్థనే కాదు. ఇట్స్ నాట్ ప్రేయర్. దట్స్ వై మెనీ ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్. చాలా ప్రార్థనలు అందుకే జవాబులు రాలేదు. గుడ్డి ప్రార్థనలు. దే హ్యావ్ నాట్ సీన్ ఇన్ టు ద రెల్మ్స్ ఆఫ్ ద స్పిరిట్. అది చూడగలగాలి. సో ఆర్డీజే మినిస్ట్రీస్కు వ్యతిరేకంగా దయ్యంగాడు ఒక పెద్ద గుంపును వాడు నియమించుకున్నాడు. సో వాడు మనకు శత్రువు. సో వీ హ్యావ్ డిమానిక్ ఎనిమీస్ అండ్ సెకండ్లీ వీ హ్యావ్ హ్యూమన్ ఎనిమీస్. పౌలు గారు తెస్సలోనికలకు రాస్తూ ఏమంటాడంటే, నేను మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుంచి నేను విడిపించబడు నిమిత్తం నా కోసం ప్రార్థన చేయండి అంటాడు పౌలు గారు. విశేషమైన దర్శనాలు కలిగినటువంటి పౌలు గారు, అపోస్తలుడు, విశేషమైనటువంటి అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు జరిగించినటువంటి వాడు, ప్రపంచాన్ని తలక్రిందులు చేసినటువంటి వాడు. ఆరాధన చేస్తే భూకంపం వచ్చేవండి, జైలు గోడలన్నీ కూడా, జైలు యొక్క ద్వారాలన్నీ తెరవబడ్డాయి. అటువంటి వ్యక్తి ఏమన్నాడంటే, మూర్ఖులైన దుష్ట మనుషులు ఉన్నారు నాకు శత్రులాగా, వారి చేతిలో నుంచి నేను తప్పించబడుటకు నా కోసం ప్రార్థన చేయండి అని పౌలు గారు అన్నారు. సో వీ హ్యావ్ డిమానిక్ ఎనిమీస్ అండ్ వీ హ్యావ్ హ్యూమన్ ఎనిమీస్. ఎవరు శత్రువులు అంటే, మన సంతోషాన్ని తట్టుకోలేకపోయేవారు, మనం ముందుకు పోకుండా అడ్డుకునేవారు, మన జీవితంలో మనం వర్ధిల్లకుండా అడ్డుకునేవారు. దయ్యాలు ప్లస్ దయ్యాల చేత నడిపించబడే మనుషులు. వీరిరువురు కూడా మనకు శత్రులే. వీరిరువురిని ముద్దు పెట్టుకోమని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. వీరితో సహవాసం చేయమని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. అయితే వీరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ 149వ కీర్తనలో. వీరి గురించి మాట్లాడుతున్నారు. నిన్ను హింసించేవారు, నువ్వు సంతోషంగా ఉంటే తట్టుకోలేనటువంటి వారు, నువ్వంటే ఓర్వలేనటువంటి వారు. మంచి బట్టలు కట్టుకుంటే తట్టుకోలేరు, నువ్వు సంతోషంగా ఉంటే తట్టుకోలేరు, నీకు ఉద్యోగం వస్తే తట్టుకోలేరు, నీకు ప్రమోషన్ వస్తే తట్టుకోలేదు, నువ్వు మంచి బంగారం వేసుకుంటే తట్టుకోలేరు, నీ పిల్లలకు మంచి సీట్లు వస్తే తట్టుకోలేరు. ఓర్వలేనటువంటి వాళ్ళు కొన్నిసార్లు నీ బంధువులోనే ఉంటారు, సొంత ఇంట్లోనే ఉంటారు కదా. కయీను సొంత తమ్ముని చంపాడు, ఓర్వలేని వాడు, అసూయ, జలసీతో. కాబట్టి ఇటువంటి వ్యక్తులు మీకు మిత్రులు కాదు, శత్రువులు. నీకు హానికరమైనటువంటి వారు, దయ్యాలైనా సరే మనుషులైనా సరే నీ శత్రువులు. నీకు హానికరమైనటువంటి వారు నీ మిత్రులు కాదు. వారిని దేవుడు నీ జీవితంలో నాటలేదు. God has not planted those people who are jealous about you. నిన్ను చూసి అసూయపడేవారు, నిన్ను నిందించేవారు, నీ గురించి చెడు ప్రచారాలు చేసేవారు, నీ పతనాన్ని కోరుకునే వారిని దేవుడు నీ జీవితంలో నాటలేదు. దేవుడు వారిని పంపలేదు, దేవుడు వారిని నీ జీవితంలో నాటలేదు. నీతో అమర్యాదగా ప్రవర్తించేవారిని, నిన్ను కించపరిచేవారిని, నిన్ను అవమానపరిచేవారిని దేవుడు పంపలేదు. నిన్ను సిగ్గుపరిచేవారిని దేవుడు పంపలేదు. దేవుడు ఆ వ్యక్తులను నీ జీవితంలో నాటలేదు.
నువ్వు అసలు భోజనం కూడా చేయకూడదంట అటువంటి వాళ్ళతో, వందనాలు కూడా చెప్పకూడదంట. క్రైస్తవత్వం అంటే ఓన్లీ ముద్దులు పెట్టుకోవడం కాదు, వందనాలు కూడా చెప్పొద్దు అన్నాడు యోహాన్ గారు రాస్తూ. అలాంటి వాళ్ళకు ప్రైజ్ ది లార్డ్ చెప్పినా కూడా పాపం అంట, ప్రైజ్ ది లార్డ్ చెప్పినా పాపం అంట. ఇంకా అటువంటి వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తే అది చాలా పెద్ద పాపం అంట. యూ షుడ్ బి వైస్, జ్ఞానంతో కూడినటువంటి ప్రేమ. సో 149వ కీర్తనలో ఉత్సాహ స్తోత్రములు చేసినప్పుడు ఏమవుతుందంట అంటే, ఏమండి, అన్యజనులను శిక్షించుటకు, అన్యజనులకు ప్రతిదండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకు గొలుసులతో వారి రాజులు పోరాడుతున్నారా? నీతో ఏమైనా రాజులు అన్నటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు, బలిష్ఠులు, వారు రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే రౌడీ షీటర్స్ కావచ్చు, లేకపోతే ఏమండి పెద్ద పెద్ద ఏమండి డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వారు, బాగా పలుకుబడి ఉన్నటువంటి వారు, డబ్బులు ఉన్నటువంటి వారు, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు, బలగం ఉన్నటువంటి వారు, మంది మార్బలి ఉన్నటువంటి వారు కావచ్చు రాజులు అంటే. అయితే వారి రాజులను, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకు. స్తుతించే వాని ముందు ఎవ్వరూ నిలబడలేరు, దాసులు నిలబడలేరు, రాజులు నిలబడలేరు. యెహోషువ 1:5 దేవుడు ఏం చెప్పాడు యెహోషువకు? యెహోషువ, కనిపించిన ప్రతి ఒక్కరిని ముద్దులు పెట్టుకుంటావో, కనిపించిన ప్రతి ఒక్కరికి ఎడమ చెంప చూపించుకుంటావో అన్నాడు. ఏమన్నాడు? నీవు బ్రతుకు దినములన్నిటను నీవు జీవించు కాలం అంతా కూడా, నీవు చచ్చిపోయేంత వరకు నీకు వ్యతిరేకంగా ఎవరైనా లేస్తే వారు నిలవలేరు. No man, no woman, no demon will be able to stand against you all the days of your life. నీ జీవితకాలం అంతా రాసి పెట్టుకో అన్నాడు యెహోషువతో. రెండోసారి కూడా మరలా బలపరుస్తాడు. నీ ఎదుట ఎవరు నిలవలేడు. ఎవరైనా నీకు విరోధంగా లేస్తే, ద్వితీయోపదేశకాండం 28:7 ఏమంటాడండి? నీ మీద పడు నీ శత్రువులను, నీ మీదికి వచ్చే నీ శత్రువులను, నీ మీద పడు నీ శత్రువులను, నీ మీదికి వచ్చే మనుషులను నీ ఎదుట దేవుడు అంతే, అదే దాని అర్థం. నీ ఎదుట హతము చేయను. దేవుడు చంపితే కేసు ఉండదంట. ఒక దైవజనుడు అన్నాడు, నేను కొడితే కేసు అవుతుందేమో కానీ, నేను పొడిస్తే కేసు అవుతుందేమో కానీ, దేవుడు చంపితే కేసే ఉండదు బ్రదర్, హల్లెలూయా అన్నాడు. ఆయన అన్నది ఎవరో కాదు, మన ఆత్మీయ తండ్రి హరివంశ్ అంకుల్ గారు. హరివంశ్ గారు అన్నారు మేడం, దేవుడు చంపితే కేసే ఉండదు సన్ అన్నాడు నవ్వుతా. నాకు వ్యతిరేకంగా చాలామంది లేచారు, 14 మంది చనిపోయారు అన్నాడు. 14 మంది చనిపోయారు సన్, నాకు వ్యతిరేకంగా లేచారు, వ్యతిరేకంగా ప్రచారం చేశారు, పరిచర్యను పాడు చేయాలని, నన్ను పాడు చేయాలని, నా మీద నిష్కారణంగా కేసులు పెట్టారు. 14 మంది చనిపోయారు. వారిలో కొంతమంది మాంసాన్ని కుక్కలు తిన్నాయి, కొంతమంది రక్తాన్ని కుక్కలు నాకాయి, కొన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి. ఒక ఆయన మాత్రం మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడి వచ్చి క్షమాపణ కోరాడు. కానీ 6 నెలలు జైలు అతను వేరే కారణాలు బట్టి అనుభవించవలసి వచ్చింది. ఎవరిని వదిలిపెట్టలేదు దేవుడు. నేను ఎవరి మీద చేదు పెట్టుకోలేదు, ఎవరి మీద కోపం పెట్టుకోలేదు. అయితే నాకు వ్యతిరేకంగా పని చేస్తుంటే నేను రహస్యంగా దేవునికి మొరపెడుతున్నా, ప్రభువా నేనైతే క్షమిస్తున్నాను, నేనైతే దీవిస్తున్నాను, నీ చేతికి అప్పగిస్తున్నాను, నువ్వు ఏం చేస్తావో అది చేయి ప్రభు అని చెప్పాను. నువ్వు ఏం చేస్తావో చేయి ప్రభు అని చెప్పాను. వారిలో 14 మంది మధ్యంతరంగా చచ్చిపోయారు. దేవుడు వారికి మరణశిక్ష విధించాడు. నేను పగ తీర్చుకుంటే ఎట్లుండో, నా మీద కేసులు ఉండు అన్నాడు. దేవుడు కొట్టాడు కనుక కేసు లేదు, గాడిద గుడ్డు లేదు. రాజులను సైతము, గనులను సైతము బంధించుటకు విధించబడినటువంటి తీర్పు. కొంతమందికి దేవుడు ఆల్రెడీ స్పిరిట్ రెల్మ్లో తీర్పు తీర్చేశాడు. హల్లెలూయా. కొన్ని తీర్పులు స్పిరిట్ రెల్మ్లో ఆల్రెడీ అయిపోయి ఉంటాయి. అవి ఇంకేం బయటికి ఎక్కడికి రావాలి? భూమి మీదకి రావాలి. స్పిరిట్ రెల్మ్లో జరిగినటువంటివి, ఆత్మీయ ప్రపంచంలో జరిగినటువంటివి బయటికి. ఇప్పుడు సింపుల్గా ఏంటంటే అండి, ఇప్పుడు గవర్నమెంట్ ఉందనుకోండి, గవర్నమెంట్ వాళ్ళంతా కమిటీ అంతా కూడా కూర్చొని మాట్లాడుకొని ఒకటి డిసైడ్ చేసిన తర్వాత బయటికి జీవోలాగా విడుదల చేస్తారు. అవునా కాదా చెప్పండి? ఇప్పుడు అసెంబ్లీ, ఇప్పుడు అంటే మనకు లైవ్ ఇస్తున్నారు, ఇంతకుముందు లైవ్ లేదు కదా. అసెంబ్లీలో అందరు కలిసి ఏం చేస్తారు, కొన్ని తీర్మానాలు చేస్తారు, కొన్ని శాసనాలు తీసుకొని వస్తారు. అక్కడ శాసనాలు చేసి వాటిని ఏం చేస్తారు,
బయటికి వచ్చి వెల్లడి చేస్తారు, జీవోల్లాగా బయటికి విడుదల చేస్తారు. ఆత్మీయ మండలంలో శాసనాలు జరుగుతాయి, ఆత్మీయ మండలంలో తీర్పులు జరుగుతాయి, ఆత్మీయ మండలంలో జవాబులు వస్తాయి, ఆత్మీయ మండలంలో ప్రతిదీ కూడా ఉంటుంది. అయితే ఆత్మీయ మండలంలో వచ్చినటువంటి తీర్పులు భూమి మీదకి రావాలి అంటే ఉత్సాహ స్తోత్రములు ఏం చేస్తాయి అంటే ఆత్మీయ మండలం ఉన్నటువంటి తీర్పులను భూమి మీదకి తీసుకొని వస్తాయి. హల్లెలూయా. ఎవరి మీదకి రావాలో, ఎవరి మీదకి ఏ తీర్పు రావాలో భూలోక న్యాయాధిపతికి బాగా తెలుసు. నేను ఎప్పుడు చెప్తున్నా, ఇది నరలో మన అందరిలో జీర్ణించుకొని పోవాలి. ఎందుకంటే ఇవి తెలుసుకుంటే మనము కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాం. ఇది ఎవరి కోసమో నేను చెప్పడం లేదు, ఇది నాకు అప్లికబుల్, ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ అప్లికబుల్, లైవ్ ద్వారా వీక్షించే వారికి అప్లికబుల్, మన స్నేహితులకు అప్లికబుల్, మన శత్రులకు అప్లికబుల్, అందరికీ అప్లికబుల్. 5 రకాల తీర్పు. ఎవరు మారు మనసుకో వారు మారు మనసుకి అప్పగిస్తాడు. మారు మనసు పొందకుంటే చెర లేకుంటే క్షామము లేకుంటే ఖడ్గము, అప్పటికీ లేదంటే మరణం. 5 రకాల తీర్పులు. వీటిలో ఎప్పుడు కూడా మనం దేనిలో కూడా పడకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సున్నితమైన హృదయాన్ని ఎప్పుడు కూడా మెయింటైన్ చేసుకోండి. ఎవరి జోలికి వెళ్ళకూడదు. ఏమన్నాడు ప్రభు? అభ్యంతరములు రాక మానవు. కొంతమందికి సరదా, మరొకరి జోలికి వెళ్ళాలంటే, మరొకరిని గిల్లాలంటే, మరొకరిని గిల్లంది, మరొకరి గురించి నెగిటివ్గా మాట్లాడింది నిద్ర పట్టదు వారికి. పాపము చేయండి వారికి నిద్ర పట్టదంట. పాపము మాట్లాడింది వారికి నిద్ర పట్టదంట. ఒక వ్యక్తిని విమర్శించనిది నిద్ర పట్టదంట కొంతమందికి. కాబట్టి ప్రభు ఏమన్నాడు? అభ్యంతరములు రాక మానవు. అయితే ఎవరి వలన అభ్యంతరములు వచ్చుచున్నాయో వారికి అభివృద్ధి కాదు, శ్రమ. వారికి శ్రమ. వారి మెడకు అంటే ఎటువంటి శ్రమ తెలుసా? వారి మెడకు పెద్ద తిరుగటి రాయి, పెద్ద ఇసురాయి, చిన్నది కాదు, పెద్ద ఇసురాయి. ఇప్పుడు లేవు ఇసురాయి అంతా, ఇప్పుడు అంతే మిక్సీలు వచ్చాయి కదండి, అంతా టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కదా. ఇసురాలు ఎక్కడ కనపడ్డంలా, టెక్నాలజీ పెరిగిపోయింది. చిన్నప్పుడు పులగం తినాలంటే పెసలు ఏంచి ఇసురాయలు ఇసిరి పులగం చేసేవారు, భలే టేస్ట్గా ఉండేది అనమాట. పెద్ద తిరుగట్టు రాయి కట్టబడి మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడటం వానికి మేలు. అంటే దానికంటే ఘోరమైన శ్రమలు వస్తాయి అంట ఎవరికి? అభ్యంతరపరిచే వారికి. అందుకే మనము ఎవరిని కూడా అభ్యంతరపరచకూడదు, ఎవ్వరి జోలికి వెళ్ళకూడదు. దేవుడు ప్రభు పలాని వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని మొరపెట్టే స్థితి మనం ఎప్పుడు కూడా తెచ్చుకోకూడదు. తెచ్చుకున్నామంటే మనకు పుట్టగతులు ఉండవు. ఎవరైనా రాసిన ప్రభు ఈ మనిషి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఈ మనిషి నన్ను ఇబ్బంది పెడుతుందని ఎవరైనా దేవునికి మొరపెడితే దేవుడు అంటే నేను వింటాను. ఆయన విన్నాడు అంటే ఆత్మీయ మండలంలో తీర్పు వచ్చినట్లే. ఇంకా వాళ్ళు కొంచెం స్తుతిస్తే, స్తుతికి కొంచెం ఏం కలపాలి? మీరు పోయి ఉప్పు ఫ్రై చేశారు మళ్ళీ. ఏం సార్ మీరు ఉప్పు ఫ్రై ఏంటరి? మా ఇంట్లో ఉప్పు. ఏం కలపాలి? స్తోత్రాలకి ఉత్సాహాన్ని కలపాలి. హల్లెలూయా. కలిపినప్పుడు వాళ్ళు రాజులైనా నిలబడలేరు, మంత్రులైనా నిలబడలేరు, పెద్ద పెద్ద నాయకులైనా నిలబడలేరు, ఎంత పెద్ద ఆఫీసర్లైనా నిలబడలేరు, ఎంత పెద్ద ధనవంతులైనా నిలబడలేరు, ఎవ్వడు కూడా నిలబడలేడు ఎవరి ఎదుట? స్తుతించే వారి ఎదుట. ఎందుకో తెలుసా? నీ లోపల ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. Demonic enemies cannot be able to stand against you and human enemies cannot be able to stand against you. మనుషులు, శత్రువులు లాంటి మనుషులు నిలబడలేరు, దయ్యాలు కూడా నిలబడలేవు. ఎప్పుడు? స్తుతికి నీవు ఉత్సాహాన్ని కలిపినప్పుడు. హల్లెలూయా. విధించబడినటువంటి తీర్పంట అమలు చేయుటకు ఏముందంట? వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. హల్లెలూయా. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. హల్లెలూయా. నీ గ్లోరీ ఏమిటో తెలుసా? నీకున్నటువంటి ఒక అతిశయ కారణం ఏమిటో తెలుసా? హల్లెలూయా. స్తుతించే భాగ్యం, దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడే భాగ్యం. యేసు నామము నీకుంది, దేవుని వాక్యము నీకుంది. ఈ వాక్యాన్ని నువ్వు మాట్లాడితే అంట ఆ వాక్యం ఏం చేస్తుందంటే ఆ వాక్యము వెళ్ళి ఎవరిని బంధించాలో వారిని బంధిస్తుందంట, ఎవరిని ఏమేమి చేయాలో అది చేసేస్తాడంట. మిస్ అయ్యేలాగా వెళ్తుందంట వాక్యం. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. హల్లెలూయా. చేతిలో బైబిల్ ఉందంటే నీ దగ్గర ఆటమ్మ ఉన్నట్లే. హల్లెలూయా. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్ ఇన్ యువర్ హ్యాండ్,
ఇఫ్ యూ క్యాన్ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు మాట్లాడగలిగితే ఆ వాక్యానికి బాగా నీ శత్రువుల అడ్రస్ బాగా తెలుసు వాక్యానికి. దేవుడు కొన్నిసార్లు రౌడీలాగా మాట్లాడితే భయంకరంగా ఉంటుందని, నువ్వు ఎక్కడైనా దాక్కో, నేను వస్తానంటాడు అక్కడికి దేవుడు. మన ఘనత ఉత్సాహ స్తోత్రాలు దేవుని యొక్క వాక్యం. ఉత్సాహ స్తోత్రాలు దేవుని యొక్క వాక్యం. ఉత్సాహ స్తోత్రం మన స్థుతులకు 1000 స్థుతులకు ఉత్సాహాన్ని కలిపారంటే ఆత్మీయ మండలంలో విధించబడినటువంటి తీర్పులు కళ్ళకు కనిపిస్తాయి. హేరోదు ఏం చేశాడు? ఆంటపూలో చెప్పాను, లాస్ట్ సండే ఈవినింగ్ చెప్పాను. హేరోదు ఏం చేశాడు? యాకోబును చంపేశాడు. చాలామంది పొగిడారు, అబ్బా భలే చంపావని. యాకోబును చంపేస్తే పొగిడితే యాకోబుతో పాటు పేతురును కూడా లేపేద్దాం అనుకున్నాడు. ఇంకా నాకు అడ్డు లేదులే, నన్ను ఎవరు అడ్డుకోలేరు, నాకు పదవి ఉంది, నాకు డబ్బులు ఉన్నాయి, నాకు పలుకుబడి ఉంది, ప్రజలు కూడా నా పక్కన ఉన్నారు, కాబట్టి నో ప్రాబ్లం, ఎవరు కూడా ఆపలేరు, నన్ను దేవుడు కూడా ఆపలేడు అని అనుకున్నాడు. అయితే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. అత్యాసక్తితో వాక్యాన్ని విడుదల చేస్తూ ఉంది సంఘము. 2 నిమిషాలు ఉన్నటువంటి ఖడ్గాన్ని విడుదల చేస్తే ఆ ప్రార్థనను దేవుడు వాడుకొని హేరోదును ఊరు వదిలిపెట్టేట్టు చేశాడు. హేరోదును. హల్లెలూయా. అంతటితో ఆగిందా? ఆగలేదు. నియమించబడిన దినం అంటాడు అక్కడ 12వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో. నియమించబడిన దినం ఏంటి? నియమించబడినటువంటి తీర్పు అన్నమాట. దేవుడు ఎప్పుడైతే సంఘము ప్రార్థించిందో అప్పుడే తీర్పు విడుదలైపోయింది. అయితే ఆ తీర్పును అమలు చేసేదానికి దేవదూత పక్కనే ఉన్నాడు. హేరోదు పక్కన గుడ్డోడు వాడు. కొంతమందికి బండ శవుడు ఉంటుంది, బండ గుడ్డితనం ఉంటుంది అనమాట. గుడ్డోడు పక్కన ఏముంటుంది తెలుసా? తీర్పు తీర్చేదానికి ఏంజెల్ ఉన్నాడు పక్కన. డే కోసం వెయిట్ చేస్తున్నాడు. నియమించబడిన దినం కొరకు దేవదూత వెయిట్ చేస్తూ ఉన్నాడు. కానీ హీ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ హిస్ ఫ్యూచర్. హీ వాజ్ థింకింగ్ దట్ నాకు తిరుగులేదు అనుకున్నాడు. కానీ పక్కనే మరణ దూత ఉన్నాడు. విధించబడినటువంటి తీర్పును అమలు చేసేదానికి ప్రక్కనే దేవదూత ఉన్నాడు. వెంటాడుతున్నాడు దేవదూత. వాడు ఏ ఊరికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు దేవదూత. నియమించబడిన దినం వచ్చింది, వస్తానేమన్నా తెలుసా? అలా అన్నాడంతే. ఒకే క్షణంలో పురుగులు బట్టి చచ్చిపోయాడు. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము వాక్యం చూద్దాం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రము ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచినందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తను వెనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. దీని తర్వాత వాక్యం నన్ను ఎక్కువగా ఆకర్షించింది. తర్వాత వాక్యం చూడండి. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆత్మలు రక్షించబడుతున్నాయి అంటే దేవుని యొక్క వాక్యం ప్రబలమై వ్యాపిస్తున్నట్టు. శత్రువు నిర్మూలమై అంటే దేవుని యొక్క వాక్యం ప్రబలమై వ్యాపిస్తున్నట్టు. హల్లెలూయా. అపోస్తలులను మాత్రమే చంపాలని అనుకోలేదు, కానీ హేరోదు దేవుని ప్రణాళికలనే చంపాలని అనుకున్నాడు. వాడికి తెలియదు. వాడేదో నేను పేరు పొందుకుందాం, పేరు సంపాదించుకుందాం అనుకొని పేతురు కూడా చంపాలని అనుకున్నాడు. యాకోబును చంపేశాడు, పేతురును చంపాలనుకున్నాడు. అయితే సంఘం మేల్కొని ప్రార్థన చేసి 2 అంచెలు ఉన్నటువంటి వాక్యాన్ని విడుదల చేస్తే ఆ వాక్యాన్ని నెరవేర్చే దేవదూత హేరోదును వెంటాడాడు. నియమించబడినటువంటి దినం వరకు నియమించబడిన దినమున అలా కొడుతూనే క్షణంలోనే పురుగులు బట్టి చచ్చిపోయాడు. హేరోదు చచ్చిపోతే ఏమనుంది వ్రాయబడింది తెలుసా? దేవుని యొక్క వాక్యం ఇంత ప్రబలమై వ్యాపించుచుండెను. హల్లెలూయా. 2 అంచెలు కట్టుగా అంటే ఏంటో తెలుసా? దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. ఈరోజు సందర్భాన్ని బట్టి ఈరోజు అర్థం చెప్తాను. ఏంటో తెలుసా? ఒకటి దయ్యాలను కొడుతుంది, ఒక అంచు దయ్యాన్ని కత్తరిస్తుంది, ఏమండి, ఇంకొక అంచు మనుషులకు వేస్తుంది. ఎటు దయ్యాలకు వేటు, మనుషులకు వేటు. 2 అంచెలు కలిగిన ఖడ్గము. బోత్ కైండ్స్ ఆఫ్ ఎనిమీస్ విల్ బి డెస్ట్రాయిడ్ బై ద సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడితే ఒక్క వాక్యం చాలు. ప్రభు బల్లలో పాల్గొని, ప్రభువా అబ్రహాము నిబంధన నా జీవితంలో నెరవేర్చబడును గాక. ఏంటి అబ్రహాము నిబంధన? దేవుడు అబ్రహాంతో ఏమని నిబంధన చేశాడు? నీ స్నేహితులకు నేను స్నేహితుని, నీ శత్రువులకు నేను శత్రువుడి అన్నాడు. హల్లెలూయా. ఏమి ప్రామిస్ అంటే ఇది?
ఏమి ప్రామిస్ అండి? నీ స్నేహితులకు నేను స్నేహితుడిని, నీ శత్రులకు నీ శత్రువుని. కొన్నాళ్ళ క్రితం దేవుడు నాతో ఏమన్నాడు తెలుసా? కొన్నాళ్ళ క్రితము, ఒక 10 రోజులైందో 2 వారాలైందో, ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఏమన్నాడు తెలుసా? నీ శత్రువులు నీతో ఎలా వ్యవహరించారో, ఎలా వ్యవహరిస్తున్నారో నేను వాళ్ళతో అదే రీతిగా వ్యవహరిస్తానన్నాడు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీ శత్రువులు నీతో ఎలా వ్యవహరించారో, ఎలా వ్యవహరిస్తున్నారో, ఎలా వ్యవహరించాలి అని అనుకుంటున్నారో నేను అలాగే వారితో వ్యవహరిస్తానని సృష్టికర్త అయినటువంటి దేవుడు నాకు చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి బాలైన కోట్లకు వెళ్ళిపోయింది. అబ్రహాము నిబంధన, ప్రభువా నన్ను దీవించువారు దీవించబడతారని చెప్పారు. నన్ను దూషించువారు, నా గురించి చెడుగా మాట్లాడేవారు, నా గురించి నోరు పారేసుకునేవారు శపించబడతారని ఉంది. ఆ మాట పలికితే ఏమవుతుంది తెలుసా? అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ల్యాండ్ అయిపోతుంది వాక్యం. వాక్యం పలికిన వాక్యం నిష్ఫలంగా రాదు, వెనక్కి రాదు. వాక్యం ప్రబలమై వ్యాపిస్తుంది. అందుకే we need to be very 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 careful, very very careful. ఒకవేళ నిష్కారణంగా ఎవరైనా మనపైన, ఏమండి మనపై ఇప్పుడు కారణం ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది. కారణం ఉంటే ల్యాండ్ అవుతాయి. నిష్కారణంగా అన్నారనుకోండి, వాళ్ళు పలికిన మాటలు వాళ్ళకే పనిచేస్తాయి. కారణం ఉంటే ఖచ్చితంగా మన పైన మనకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. వాళ్ళు పలికే మాటలు బాగా గుర్తుపెట్టుకోండి, వారు పలికే మాటలు మన వైపున కారణం ఉంటే ఖచ్చితంగా పని చేస్తాయి. అందుకే కారణం ఏమి పెట్టుకోవద్దండి. నేను దయ్యాల కంటే మనుషుల విషయంలోనే జాగ్రత్తగా ఉంటా. దయ్యాలే మేలు అనిపిస్తుంది నాకు మనుషుల కంటే. ఏం నా అనుభవం అండి. దయ్యాలు రే పోరా అంటే పోతాయి. అవి గెట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటే వెళ్ళిపోతున్నాయి. దొరలాడు కిటికీ కొట్టుకుని వద్దు పోతుండే మనుషులు అట్లా అన్నాంలా అంటే ఇప్పుడు చెప్పండి, ఇంక నేనేం చెప్పాలి? వీళ్ళే మేలు కదరా, మీరే మేలు కదరా నాయన. పో అంటే పోతున్నారు, రా అంటే వస్తున్నారు, పో అంటే పోతున్నారు, మీరే మేలు కదరా. దేవుని యొక్క వాక్యం ప్రబలం వ్యాపిస్తుంది. దేవుని యొక్క వాక్యము మన నోట నుంచి వచ్చిందంటే అది అన్య జనులకు ఏమండి వారి గురించి విధించబడినటువంటి తీర్పు అమలు చేయబడుతుంది. 94వ కీర్తన అనుకుంటా, 94, 95 చూద్దాం. సామ్ 94, ఎస్ 94. ఫాస్ట్గా 12 గంట ముగిచ్చేస్తాను. 94వ కీర్తన. ఈ కీర్తన ప్రభు చూపించడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పరిశుద్ధాత్ముడా ఎంత అద్భుతమైనటువంటి వాడవయ్యా నువ్వు అనిపించింది. హల్లెలూయా. 94వ కీర్తన. యెహోవా ప్రతీకారము చేయుదేవా ప్రకాశింపుము, భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమేమో. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు నీ మీద హెచ్చించుకొని ఉత్సహించే వాళ్ళు ఉన్నారు. భక్తిహీనులు ఎవరైనా చూడండి, ఒక వ్యక్తి మీద దాడి చేసి మేము దాడి చేయగలిగాం, పలాని వ్యక్తిని మేము అణచివేయగలిగాం, పలాని వ్యక్తిని మేము నాశనం చేయగలిగాం, పలాని వ్యక్తిని మేము మోసం చేయగలిగాం, పలాని వ్యక్తిని మేము ఏడిపించగలిగాం, పలాని వ్యక్తిని మేము ఇబ్బంది పెట్టగలిగాం అని ఒకవేళ ఉత్సహించారనుకోండి, సాధారణంగా మనకేం కలుగుతుంది? వాళ్ళు నవ్వుతుంటే, వారు ఉత్సహిస్తుంటే, వారు సంతోషంగా ఉంటే మనకేం కలుగుతుంది? ఏంటి ప్రభువా, నేనేమో నిన్ను నమ్ముకున్నా, తన్ను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడి అన్నావు, నన్నేమో నేను తగ్గించుకున్నా, కానీ నా మీద హెచ్చించుకున్న వాళ్ళందరూ కూడా నాట్యం ఆడుకుంటున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు, బిర్యానీలు తినుకుంటున్నారు, ఉత్సాహం చేసుకుంటున్నారని, ఏమంటే ఉత్సాహంగా ఉన్నారని మనకేం కలుగుతుంది? మనకు నిరుత్సాహం వస్తుంది, మనకు కదా నిరుత్సాహం వస్తుంది. నీ శత్రువులు ఉత్సహిస్తున్నప్పుడు నీవు నిరుత్సాహపడకూడదు, కానీ నీవేం చేయాలి తెలుసా? ఓకే శత్రువా, నా శత్రువా, మీకాలో అంటాడు కదా, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు. హల్లెలూయా. డోంట్ ఎగ్జాల్ట్ యువర్ సెల్ఫ్ అగెయిన్స్ట్ మీ, నా పైన నిన్ను ఎక్కువగా హెచ్చించుకోవద్దు అని ఏం చేయాలి తెలుసా? నీవు ఉత్సాహ స్తోత్రాలు చేయాలి, నిరుత్సాహ సనుగులు చేయకూడదు. ఏంటి ప్రభు ఇట్లయిపోయానని ఆశపులాగా అనకూడదు.
నేను అనవసరంగా నిన్ను నమ్ముకున్నానే, నిన్ను నమ్ముకొని ఏమి ప్రయోజనం ఉంది, నిన్ను నమ్ముకున్నాక నాకు శ్రమలన్నీ విస్తరిస్తున్నాయే, నీ మీద పడాల్సిన నిందలన్నీ నా మీద పడ్డాయే, నిన్ను నమ్ముకున్నందుకు నా మీద అన్ని నిందలు పడ్డాయే అని సనగవద్దు. నిరుత్సాహంతో ఏం చేయాలి? ఒకవేళ నీ శత్రువు ఉత్సహిస్తుంటే, దయ్యంగాడు ఉత్సహిస్తుంటే నువ్వేం చేయాలి తెలుసా? ఒకసారి ఎవరి కోసమో ప్రార్థన చేసి చెప్పాడు, దయ్యంగాడు చూసి నన్ను నవ్వుతున్నాడు సార్, వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు సార్ అంటే, నువ్వు నవ్వు గట్టిగా. వాడు నవ్వితే నువ్వెందుకు నిరుత్సాహపడతావు? వాడు నవ్వితే నీవు స్తుతులు చేయి. ఆ స్తుతులకు ఏం కలపాలి? ఉత్సాహాన్ని కలుపు. హల్లెలూయా. నీ ఉత్సాహ స్తుతులు, వాడి ఉత్సాహము పోటీ పెట్టుకోండి. టగ్ ఆఫ్ ఫైర్. రే, నువ్వు ఎక్కువ కాలం ఉత్సహిస్తావో, నేను ఎక్కువ కాలం ఉత్సాహ స్తోత్రాలు చేస్తావో పోటీ. నువ్వేమో 100కే 100 స్తుతులు చేశాను, ఉత్సాహం అయిపోయాయి. వాడేమో దాడి చేస్తూనే ఉంటాడు. వాడికి ఎంత ఓపిక తెలుసా? డే అండ్ నైట్ నీకన్నా నిద్ర పడుతుంది, కానీ వాడికి నిద్ర పట్టదు. వాడికి నిద్ర లేదు, నిద్ర పట్టదు వాడికి. ద మోస్ట్ రెస్ట్లెస్ పర్సన్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ డెవిల్. సాతాను గడికి నిద్ర పట్టదు వాడికి. మనతో పోటీ పెట్టుకోవాలి. మనము ఉత్సాహ స్తోత్రాలు చేస్తూ ఉన్నాం అనుకోండి, వాని ఉత్సాహం కాస్త ఏమైపోతుంది? మెల్లమెల్లగా నీరు గారిపోతుంది. ఉత్సాహ స్తోత్రాలు ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆత్మ ఖడ్గము వాని యొక్క ప్రతి ప్రణాళికను చిన్న భిన్నం చేసేస్తుంది, నరికి పడేస్తాయి. వాని ఆయుధాలను కూడా దేవుని యొక్క వాక్యం నిర్మూలన చేస్తుంది. హల్లెలూయా. భక్తినులు ఉత్సహిస్తున్నారంట. ఉత్సహిస్తున్నారయ్యా భక్తినులు ఉత్సహిస్తున్నారు. ఎంతవరకు ఉత్సహించుదురు? వారు వదరుచు. ఎట్లా కనుక్కోవాలి సార్ గర్విష్ఠులను? ఎట్లా కనుక్కోవాలి పాస్టర్ గారు గర్విష్ఠులను, భక్తిలను ఎట్లా కనుక్కోవాలంటే వారి నోటి మాటలు బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. వారు మాట్లాడే మాటలు బట్టి ఐడెంటిఫై చేయొచ్చు. గర్విష్ఠుని ఎలా కనుక్కోవాలి? వారి నోటి మాటలను బట్టి మనం గుర్తించవచ్చు. వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, దోషం చేయవారందరూ బింకములాడుచున్నారు. యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించడం లేదు అనుకొని, యెహోవా వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. ఎవరైనా నిన్ను నల్లగొడుతున్నారా? ఎవరైనా నిన్ను బాధిస్తున్నారా? ఉత్సాహ స్తోత్రాలు చేయడం మొదలుపెట్టు. నిలబడలేరు నీ ఎదుట, నిలబడలేరు. ఆత్మీయ మండలంలో వారికి ఆల్రెడీ తీర్పు తీర్చబడింది. ఆ తీర్పు దేనికోసం వెయిట్ చేస్తుంది తెలుసా? నీ ఉత్సాహ స్తోత్రాల కొరకు వెయిట్ చేస్తూ ఉంది. మా ఇంటి దగ్గర కరెంటు పోల్కు అవన్నీ వైర్లకు అడ్డం వస్తున్నాయని ఇవన్నీ చెట్లన్నీ కొట్టేసి అక్కడ పెడతారు. ఎండిన తర్వాత ఏం చేస్తారండి? కిరోసినో, పెట్రోల్, డీజిల్ వేస్తారు. అది వేస్తే ఏం అంటుకోదు, అంత రెడీగా ఉంటుంది అన్నమాట. అది ఒక్కసారి నిప్పేస్తే అంటుకుంటుంది. తీర్పు ఆల్రెడీ గర్విష్ఠులకు, నిన్ను సతాయించే వారికి, నిన్ను హింసించే వారికి, నిన్ను నల్లగొట్టిన వారికి, నిన్ను బాధిస్తున్న వారికి, నీ హానిని కోరుకునే వారికి ఆల్రెడీ తీర్పు తీర్చబడింది. వారు అనుకున్న దేవుడు చూడడం లేదని అనుకుంటున్నారు భయం లేకుండా. కానీ నీ ఒక్కసారి నోరు తెరిస్తే నా మాట అగ్ని వంటిది కాదా? ఒక్కసారి మాట రిలీజ్ చేస్తే అగ్గిపులను అంటించినట్లే అంటుకుంటుంది. హల్లెలూయా. వారు యెహోవా సేవకుడైన మోషే మీదను, యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను మీదను చూపిస్తా వాక్యాన్ని. 106వ కీర్తన 16, 17, 18. వారు తమ దండు పాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతాను మ్రింగెను, అది అభిరాము గుంపును కప్పివేసెను. వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. మోషేకు విరోధంగా, అహరోనుకు విరోధంగా లేచినటువంటి వారు కాలిపోయారు. దేవుని యొక్క వాక్యం కాల్చిపడేస్తుంది. గాడ్స్ వర్డ్ ఈజ్ లైక్ ఫైర్. నీ నోట నుంచి రావాలి అది. నీ నోట నుంచి వస్తేనే అది అగ్ని అవుతుంది. నీ నోట నుంచి వస్తేనే అది ఖడ్గం అవుతుంది. ఇది ఘనత, మనకు ఘనత. హల్లెలూయా. AK-47 తుపాకీ ఉంది, లోపల బుల్లెట్లు ఉన్నాయి. నొక్కడమే ఇంకా ఆలస్యం. నొక్కడం అంటే నోరు తెరిచి మాట్లాడడం. హల్లెలూయా. ఘనత ఇదే మనకు ఘనత ఇదే. వారంట 94వ కీర్తన, వారు నీ ప్రజలను నల్లగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు, విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు,
తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులగుదురు. చెవులను కలుగజేసిన వాడు వినకుండానా, కంటిని నిర్మించిన వాడు కానకుండానా, అన్య జనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా. నరుల ఆలోచన వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. 13 భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు, నీతిమంతుల కష్టదినములను పోగొట్టే వారికి నెమ్మదిని కలుగజేయదువు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీతిమంతులకు ఎంత అద్భుతమైన మాట అండి. నీతిమంతుల కష్టదినములను పోగొడతా. కష్టదినాలు కూడా నువ్వు వెళ్తున్నావా? కష్టదినాలు కూడా నువ్వు వెళ్తున్నావా? ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నెమ్మదిని ఇస్తాడంట, నీకు నెమ్మదిని ఇస్తాడంట. హల్లెలూయా. ఈ భాగంలో చూస్తే మనుషులు ఈ యొక్క కీర్తనకారుని ఇబ్బంది పెడుతున్నారు, నలుగొడుతున్నారు, దేవుని యొక్క ప్రజలను బాధిస్తున్నారు, వేధిస్తున్నారు, చంపుతున్నారు, హాని కలుగజేస్తున్నారు. అయితే దేవుని యొక్క వాక్యం ఉంటుంది, వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంట? సమాధిని త్రవ్వుతున్నాడు. గుంట అంటే సమాధి. సమాధి, భక్తినులకు సమాధిని దేవుడు నిర్ణయించేశాడు. కొన్నిసార్లు కొంతమంది నీ జీవితంలో ఏమండి, మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే హేరోదుకు దేవుడు మారు మనసును అనుగ్రహించలేదు. యేసు ప్రభును చంపాలనుకున్నటువంటి హేరోదుకు దేవుడు మారు మనసును అనుగ్రహించలేదు. ఇశ్రాయేలులను బంధించాలని అనుకున్నటువంటి ఫరోనుకు మా దేవుడు మారు మనసుని ఇవ్వలేదు. ఆ ప్రయాణంలో చాలామంది రాజులు, ప్రసిద్ధి నొందిన రాజులు, భాషను రాజు అంట, ఓగంట, రకరకాల రాజులు ఉన్నారు. వారు ఎవరు మారలేదు. సౌలు మారలేదు, గొల్లియాతు మారలేదు, యేసుప్రభు టైంలో హేరోదు మారలేదు, యాకోబు టైంలో హేరోదు మారలేదు, మారు మనసు పొందలేదు, రక్షించబడలేదు. అక్కడ సంఘం బ్రతకాలంటే, అక్కడ పరిచర్య వర్ధిల్లాలంటే, అక్కడ దేవునికి చిత్తం జరగాలంటే హేరోదు బతకూడదు. హేరోదు చచ్చిపోవాలి. అది నిర్ణయించేది ఎవరంటే నీవు నేను కాదు, దేవుడు. ఎవరికి ఏ రకమైన తీర్పును విధించాలో నిర్ణయించేది దేవుడు. అది దేవునికి తెలుసు, దేవుని యొక్క వాక్యానికి బాగా తెలుసు. ఇక్కడంట వీరు గొయ్యిలోకి వెళ్తే తప్ప ఈ నీతిమంతులకు నెమ్మది రాదంట. దావీదు పరిపాలన ఒకటి ఉంది, సొలొమోను పరిపాలన ఒకటి ఉంది. 2 are different dimensions. The rule of David and the rule of Solomon. దావీదు టైంలో యుద్ధాలు జరిగాయి, కానీ సొలొమోన్ టైంలో యుద్ధాలే లేవు. నీ జీవితంలో దావీదు పరిపాలన ఉండాలి, ప్లస్ సొలొమోను పరిపాలన ఉండాలి. నీ పిల్లల జీవితంలో దావీదు పరిపాలన ఉండకూడదు, ఓన్లీ సొలొమోను పరిపాలన ఉండాలి. హల్లెలూయా. నీవు దావీదు పని చేయాలి, సొలొమోను యొక్క వైభవాన్ని నీవు అనుభవించాలి, నీ పిల్లలు అనుభవించాలి. దావీదు యుద్ధాలు చేశాడు, సొలొమోను ఒక్క యుద్ధము కూడా చేయలేదు. ఎందుకో తెలుసా? నలుదిశల శత్రువులు లేకుండా దేవుడు చేశాడు. నీతిమంతులకు నెమ్మది కలగాలంటే శత్రువు ఉండకూడదు. సారికి నేను ఇబ్బంది పెట్టేవాడు, ఏమండి, సారికి నిన్ను పొడుస్తుండేవాడు, సారికి నీకు ఏ రీతిగా హాని చేయాలని ఆలోచిస్తున్నవారు, వీళ్ళు ఉండకూడదు. మరి ముఖ్యంగా నువ్వు దేవుని యొక్క పనిలో, పరిచర్లో ఉంటే, పరిచర్యకు ఆటంకం అయితే దేవుడు ఉంచాడు. నీతిమంతుల కష్టదినమును పోగొట్టి నెమ్మదిని కలుగజేయదు. గుంట తవ్వుతూ ఉంటాడు కాబట్టి కొన్నిసార్లు టైం పడుతుంది. వీళ్ళు ఏమనుకుంటారు? దేవుడు చూడడం లేదు, దేవుడు వినడం లేదు అనుకుంటారు. వాళ్ళకి తెలియదు గుంట తవ్వుతున్నాడని వారికి తెలియదు. గుంట త్రోవబడుతుంది, నాకు సమాధి త్రోవబడుతుంది, నాకు గుంట త్రోవబడుతుంది, దేవుడు దేవదూతల చేత తవ్విస్తున్నాడని తెలియదు వీళ్ళకి. హేరోదుకు తెలియదు, సమాధిని తవ్వుతూ ఉన్నాడు. ఆ రోజు ఎప్పుడైతే సంఘము ఆ రోజు అర్ధరాత్రి అత్యాసక్తితో ప్రార్థన చేసిందో, ఆ రోజు దేవదూత ఏం చేశాడు తెలుసా? హేరోదు అడిగి గొయ్యి తవ్వడం మొదలుపెట్టాడు. గొయ్యి తవ్వడం పూర్తయితూనే నియమించబడిన దినం వచ్చేసింది. మొత్తాడు, పురుగు బట్టి ప్రాణం విడిచాడు, పాతి పెట్టేశాడు. సంఘస్థులకు నెమ్మది కలిగింది, విశ్వాసులకు నెమ్మది కలిగింది. దుర్మార్గుడు పోయాడు రా నాయన అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకున్నాడు సంఘం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం పనిచేసింది. విధించబడినటువంటి తీర్పు అమలు చేయుటకు వారి నోట 2 అంచులు కలిగినటువంటి ఖడ్గముంది. ఆయన భక్తులకందరికీ కలిగిన ఘనత ఇదే. మనం ఘనహీనులం కాదు. ఇఫ్ యూ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ హ్యావ్ ద వర్డ్ ఫ్రమ్ ద లార్డ్, దేవుని నుంచి నువ్వు మాటను పొందుకొని ఉంటే, దేవుని నుంచి నువ్వు వాక్కును పొందుకొని ఉంటే, దేవుని స్వరం నువ్వు విని ఉంటే, నీకు ఘనత. ఆ వాక్యం ఖచ్చితంగా పని చేసి తీరుతుంది. ఈరోజు రేపు పని చేసి తీరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఉత్సాహ స్తోత్రాలు ఉన్నప్పుడు భక్తిహీనుల ఉత్సాహము ఏమండి తాత్కాలికంగా ఉంటుంది. అందుకే వాక్యంలో రాబడింది కదా,
భక్తుల సంతోషము నిమిషం మాత్రమే ఉండును, దుష్టులకు విజయము కొద్ది కాలమే ఉండును. దుష్టులకు విజయం ఉంటుంది, ఎంతకాలము? కొద్ది కాలమే. భక్తులకు సంతోషం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, డ్యాన్సులు ఉంటాయి, బిర్యానీలు ఉంటాయి, ఎంతకాలము? కొంతకాలమే. హేరోదు బాగా డబ్బులు సంపాదించుకున్నాడు, బాగా డబ్బులు వెనకేసుకున్నాడు. ఏం ప్రయోజనము? అనుభవించలేకుండా పోయాడు, మధ్యలోనే పోయాడు. దీర్ఘాయువు దేవుడు వాగ్దానం చేస్తే దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ను అనుభవించకుండా మధ్యలోనే పోయాడు. 14 యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. దుష్టుల మీదకి నా పక్షమున ఎవడు లేచును? దుష్టుల మీదకి, నా శత్రుల మీదకి నా పక్షముగా ఎవడు లేచును అంటున్నాడు కీర్తనకారుడు. దోషం చేయవారికి విరోధంగా నా పక్షమున ఎవడు నిలుచును? హల్లెలూయా. ఉత్సాహ స్తోత్రాలు చేస్తే దేవుడు నీ పక్షంగా నిలుస్తాడు. ఉత్సాహ స్తోత్రాలు చేస్తే దేవుడు నీ పక్షంగా వాదిస్తాడు. 17 యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణం శీఘ్రంగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమును విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. కట్టడ వలన కీడు కల్పించు దుష్టులతో పరిపాలనతో నీకు పొందు కలుగునా? దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకి వారి మీద పడుదురు, దోషులని నిర్దోషులకు మరణం విధించుదురు. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము. ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును, వారి చెడుతనం బట్టి వారిని ముద్దు పెట్టుకొనును. ఏమండి, నేను చదివింది కరెక్టా? గోము చేయను. దేవునికి రాజ్యంలో ప్యాంపరింగ్ ఉండదు. దేవునికి రాజ్యంలో ప్యాంపరింగ్ ఉండదు, గోము చేయడం ఉండదు. నువ్వు ఒక వ్యక్తి మీద నువ్వు దాడి చేస్తుంటే, ఒక వ్యక్తికి నువ్వు వ్యతిరేకంగా నువ్వు పని చేస్తుంటే దేవుడు గోము చేయడు. నా తలే, నా బంగారే, ఎంత బాగా తిడుతున్నావు నాయనా కదా. పల్లెల్లో ఇది అలవాటు అనమాట. మామను అత్త వరుసలను వరుస వాళ్ళని తిట్టడము కదా. ఎంత బాగా తిడుతుంటే, ఎంత చిన్నప్పుడే ఎంత బాగా తిడుతున్నాడు అని అంటుంటారు అనమాట. దేవుడు గోము చేయడు. దేవుడు గోము చేయడు. ఆయన వారి దోషాన్ని వారి మీదకి రప్పిస్తాడు. నీ దోషం నీ మీదకి రాకూడదంటే నువ్వేం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో, ప్రభువా అయ్యా, బతికుంటే బచ్చలాకు బస్ స్టాండ్లో అమ్ముకొని బతుకుతానయ్యా, వద్దు నాకు ఎవరి జోలికి నేను వెళ్ళను. నా బ్రతుకు నాది, నా జీవితం నాది, నా కుటుంబం నాది, నా పరిచర్య నాది, నా పని నాది, నా క్లినిక్ నాది, నా హాస్పిటల్ నాది. నేను ఎవరి జోలికి వెళ్ళను. ఎవరి జోలికైనా వెళ్తే ఏమవుతుంది? ఆ దోషము నా మీదకి వస్తుంది. కాబట్టి ఆ దోషం పెట్టుకోకూడదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయకూడదు. ఒకవేళ దోషం చేసి ఉంటే ఏం చేయాలి? ప్రభువా నాయనా, ఫర్గివ్ మీ లార్డ్, ప్లీజ్ లార్డ్, క్షమించయ్యా, ఇంకోసారి చేయనయ్యా, ఇంకోసారి దాని జోలికి వెళ్ళనయ్యా. ఎందుకంటే వెళ్తే కంటిన్యూ అవుతే ఏమవుతుంది? ఆ దోషము మన నెత్తి మీదకి వస్తుంది. ఆయన వారి దోషం వారి మీదకి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. చంపి పడేస్తాడు అంటున్నాడు దేవుడు. చంపేస్తాడు అంటున్నాడు దేవుడు. పచ్చిగా చెప్పాలంటే సంహరించును అంటే అది పెద్ద గ్రాంధికం లాగా ఉంటుంది. చంపుతాను అంటున్నాడు దేవుడు. ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఏ కుటుంబం జోలికి వెళ్ళొద్దు, ఏ పరిచయ జోలికి వెళ్ళొద్దు. మీ పని మీరు చేసుకోండి, మన పని మనం చేసుకుందాం. ప్రతిరోజు దేవునితో కలిసి నడుద్దాం. దేవుడు మనకు అప్పించిన పని చేసుకుంటా వెళ్దాం. హల్లెలూయా. ఎవరైనా నీ మీద చెడుతనం ప్రదర్శిస్తుంటే డోంట్ వరీ, ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్. ముందుంది, అన్ని పండుగలు ముందుంటాయి. ఎందుకంటే వారి దోషాన్ని దేవుడు వారి మీదకి రప్పిస్తాడు. వెరీ వెరీ డేంజర్. జీవము కలిగినటువంటి దేవుని చేతిలో ఏమండి పడ్డము బహు భయంకరమైనది. కొంతమంది ఆటని అనుకుంటున్న దేవుని యొక్క రాజ్యం అన్న, దేవుని యొక్క పని అన్నా కూడా వెరీ 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 డేంజరస్. సో ఉత్సాహ స్తోత్రాలు చేస్తే విధించబడినటువంటి తీర్పు అమలు చేయబడుతుంది. హల్లెలూయా. దేవుడు నీకు నెమ్మదిలోనికి తీసుకుని వెళ్తాడు. కడుపు నిండా తృప్తిగా తింటావు.
తృప్తిగా ఆహారాన్ని తింటావు. హల్లెలూయా. కంటారా నిద్రపోతావు. రేపు పొద్దున లేగాల, రేపు పొద్దున ఎలా ఎదుర్కోవాలి అన్నటువంటి భయం లేకుండా, నెమ్మది లేకుండా, ప్రశాంతంగా కడుపు నిండా తిని కంటారా నిద్రపోయి నోరారా ఆరాధించి హల్లెలూయా జీవితాన్ని నువ్వు జీవించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చేతనైతే ప్రేమించండి, చేతనైతే సాయం చేయండి, లేకపోతే గమ్ముగా ఉండండి. కానీ ఇతరుల జోలికి వెళ్ళొద్దు, ఇతరుల నాశనాన్ని అస్సలు కోరుకోవద్దు, ఇతరుల పైన చేదు పెట్టుకోవద్దు, కోపాన్ని పెట్టుకోవద్దు, ద్వేషాన్ని పెట్టుకోవద్దు. వాళ్ళ నీ సొంత ఇంటి వల్లైనా కూడా అటువంటి ఏం పెట్టుకోవద్దు. అనవసరమైన మాటలు అస్సలు మాట్లాడద్దు. మీరు నా బోధ వింటున్నారు, నన్ను అనుకరించండి. నేను చాలా తక్కువ మాట్లాడతాను. ఎంచుకునే మాట, డబ్బులు ఎట్లా ఖర్చు పెడుతున్నా అట్లా మాట్లాడతాను. నేను మాటలు నోటికొచ్చిన నేను అస్సలు మాట్లాడను. కేర్లెస్గా నేను అస్సలు మాట్లాడను. ఇక్కడ నేను విస్తారంగా మాట్లాడుతున్నాను, ఇది అయిపోయిన తర్వాత నేను చాలా తక్కువ మాట్లాడతాను, చాలా రిజర్వ్గా ఉంటాను. నాకు దగ్గర ఉన్న వాళ్ళు మీరు ఎవరినైనా అడగండి, చాలా తక్కువ మాట్లాడతాను. ఎందుకంటే నాకు ఆ మాటల గురించి నాకు తెలుసు. నేను ఎందుకు దోషాలు చేయాలి? నా దోషం నా మీదకి దేవుడు తెప్పించాడు, నేను ఎందుకు ఉండాలి? దేవునికి పక్షపాతం లేదు. దేవుడు గోంచాడు, బా నా సేవకుడిలే, పర్వాలేదులే, ఏం కదలే డానీ, నువ్వు ఏమన్నా కూడా సరిపోతుందిలే. మన తల్లిదండ్రులు మనల్ని వెనకేసుకొని వస్తారేమో కానీ దేవుడు వెనకేసుకోడు. ఏమంటే దోషులను ఎప్పుడు కూడా నిర్దోషులు అన్నాడు. కాబట్టి దేవునికి పక్షపాతం లేదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఉండాలి. సో మన పని ఏంటండి? మన పని ఇతరులకు తీర్పు తెచ్చేది కాదు, దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుండడం. స్తుతులకు మనము ఉత్సాహాన్ని మనము కలపాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. బాగా స్తుతించండి, బాగా ఆరాధించండి. దేవుని ఘనమైన కార్యాలు జరుగుతాయి. సాతాను, ఓడిపోయినటువంటి సాతాను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు వాడు. హల్లెలూయా. దేవుని నామమునకు అత్యధిక మహిమ కలుగును గాక.